మనం చూసుకుంటాం చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసుకుంటే చూడ ఉందా, నీ బైబిల్ ఉందా? చదవడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఆయన చేసిన మేలులు వెలకట్టలేనివి, వర్ణించలేదు. కానీ ఆయన పొందిన దెబ్బలు అలాంటివి. మీకు తెలుసా ఆయన పొందిన దెబ్బలు ఎలాంటివంటే అన్నిలో అర్థం చేసుకున్నారు. కానీ ఇంతకు ఆయన సిలువకి వేసింది ఎవరు చెప్పండి? యూదులు అంటే యేసుక్రీస్తు పుట్టినటువంటి ఆ యొక్క గోత్రంలో ఉన్నవారే ఆ జనాంగమే. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎప్పటికీ ఒక మాట అనేవాడు, ఏం తెలుసా? ఎవడన కానీ సొంత ఊర్లో ప్రయోజకుడు కాడు, సొంత ఇంట్లో ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా బేట ఉంటుంది, కానీ సొంత వాళ్ళు గమనించరు. కొన్నిసార్లు ఏం చేస్తారంటే, వీడు మా ఎదురు పుట్టి మాకన్నా పెద్దగా పైన కూర్చుంటాడు, లేకపోతే మాకన్నా ఎక్కువ ఎదుగుతాడు, మాకన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తాడు అంటే ఇలాంటివి దగ్గర వాళ్ళకే వస్తూ ఉన్నట్టు. కానీ దూరం ఉన్న వాళ్ళు అలా కాదు. మనం చూసి మనము ఎదుగుదలను చూసి ఏం చేస్తారంటే అవతల వాళ్ళు మెచ్చుకుంటారు. వాక్యము అందుకే ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువుని సొంత ఇంట్లో వాళ్ళు పిచ్చోళ్ళు అన్నారు, ఆయనకి తెలివి లేదన్నారు. కానీ ఆయన చేసిన కార్యంలో అద్భుతాలు. ఆయన చూడకపోయినా తీర్పిస్తున్నప్పుడు ఒక ఆమె, మీకు తెలుసో లేదు ఒకసారి చూద్దామండి, చాలాసార్లు చదివింటారు, చదివేరనో లేదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనము మనల్ని ఆలోచింపచేస్తుంది, ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎవరేమే ఒకసారి చూద్దాం. 27 అధ్యాయం 19 ఒకసారి ఇక్కడ ఇస్తారా? బైబిల్ ఇక్కడ ఇస్తారా? सर तो न्यायासनावर बसला असता त्याच्या पत्नीने त्याला निरोप पाठवला की त्या नीतिमान मनुष्याच्या बाबतीत आपण पडू नये, कारण आज माझ्या स्वप्नात त्याच्यामुळे फार मला यातना झाला. చూసారా? ఈయన్ను సమాజం అంతా తీసుకొచ్చి ఒక బోన్లో నిలబెట్టింది తప్పు చేసిన వాడుగా. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. కానీ ఎవరైతే అక్కడ తీర్పిచ్చేటువంటి న్యాయాధిపతి ఉన్నాడో, పిలాతు ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, ఆయన భార్యకి ఒక కనుసు వచ్చిందంట. ఏమని వచ్చింది? ఈయన నీతిమంతుడు, నువ్వు జాగ్రత్తగా ఉండి ఈయన విషయంలో ఎట్టుబడితే అట్లా తీర్పు తీరచ్చు. మనం చూస్తాం కదా, పిలాతు చేతులు కడుక్కొని ఇతని పాపము నా వినలేదు, ఈయన నిర్దోషంగా ఉన్నాడు అని. ఎందుకన్నాడు తెలుసా ఈ మాట? ఆయన యేసుక్రీస్తు మాటలను బట్టి కాదు, భార్య ఒక వర్తమానం పంపిందంటే. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, అతడు న్యాయపీఠ మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ పొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడి తిని అని ఆయనందుకు వర్తమానం పంపించెను. ఎవరు బాధపడ్డారంట? పిలాతు భార్య బాధపడిందంట. ఈయన నీతిమంతుడు, ఈమె ఎక్కడుంది? ఇంట్లో ఉంది. భర్త ఎక్కడ తానే తీర్పు తీర్చి ఆయన మరణశిక్షకి గురి చేస్తాడేమో అని చెప్పేసి భర్త మీదకి పాపం రాకుండా ఎంతనే సైనికుల మీద పంపించింది. అందుకే ఆయన అన్నాడు, ఇదిగో ఈయన నేను ఇంత విచారిస్తే ఒక తప్పు కూడా కనపడలేదే, కొడాలతో కొట్టి వదిలేస్తే అయిపోయింది, చంపితంత శిక్ష వేయడానికి ఈయన దగ్గర ఏ తప్పు లేదు అంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ పాపము మా మీద, మా పిల్లల మీద ఉన్నాను కాక. అందుకే ఇంతవరకు యూదులు పాపాన్ని అనుభవిస్తున్నారు. ఇంతవరకు కూడా శ్రమల పాలు ఎన్నో దేశాల్లో చెదిరిపోయారు. ఎందుకు తెలుసా? ఒక స్త్రీ చేసినటువంటి పనులు చేయలేదు. మనం చూస్తే స్త్రీలు చాలా ప్రాముఖ్యంగా, చాలా చురుకుగా ఉన్నారు. ఆయన సెలవేస్తున్నప్పుడు మనం చూడండి ఒకసారి మనం చూస్తే లూకా సువార్త
లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి 26 వచనం. లూకాసు वार्ता 23 अध्याय 26 वचन. पुढे ते त्याला घेऊन जात असता कोणी एक कुरणेकर सिमोन शेतावरून येत होता. त्याला त्याने धरून त्याच्यावर उदस्तंभ लादला आणि त्याला येशूच्या मागे तो वाहण्यास लावले. 27 गुरुजन. तेव्हा त्याच्या मागे लोकांच्या ऊर बडवून घेऊन त्याच्यासाठी शोक करीत असलेल्या स्त्रियाचा मोठा समुदाय चालला होता. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువుని సిలువకి వేసి మనము ఎప్పుడు అనుకుంటాం ఆయన్ని? ఉదయం 9 గంటలకు ఆయన భుజం మీద సిలువ మోపితే ఆ గొల్గొత్త గట్టుకు పోయి ఆయన చనిపోయేంత వరకు ఎంత టైం అయింది తెలుసా? 3 గంటలు. రాత్రి అలా తిండి లేదు, నీళ్లు లేవు. రాత్రి పట్టుకొచ్చారు, ఇదిగో ఈయన సిలువకు వేయాలనగానే కొడలతో కొట్టారు, పెట్టారు. ఉదయం రాగానే తీర్పులోకి నిలబెట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. ఒక్కొక్క ముళ్ళు 3 ఇంచులంట. మన చిన్నది కాలు గుచ్చుకుంటేనే తట్టుకోలేము. నత్తిని ఇట్లా పెట్టి ఇట్లా సుత్తితో కొట్టినప్పుడు ఆ తలలకి పోయినటువంటి ముళ్ళు బాధ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేము. ముళ్ళు, తుమ్మ ముళ్ళు చూశారు మీరు ఎప్పుడైనా? అలాంటి గట్టి ముళ్ళు ఇలా పెట్టి కొడితే సగం గుచ్చుకొని పోయిన లోపలికి. నరాలు ఎంత నాజుక్కుంటావో తెలుసా? నక్కలు కొద్దిగా దెబ్బ తగిలితేనే నరాలు చెదిరిపోయి మన మెయిన్ పనిచేయదు అట్లుంటుంది. అలాంటిది ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టి ఆయన నిలబెట్టినప్పుడు, ఇదిగో సెలవుకి వెయ్యాలి అన్నప్పుడు 9 గంటలకు ఆయన భుజం మీద సెలవు మోపితే ఆ గట్టు మీద ఇలాగా బజారంలో పడిపోతుంటే ఆ భారమైన సెలవు మోసుకొని కాళ్ళకు ముళ్ళు, చెప్పులు లేవు, కొట్టడము, గుద్దడము, ఎంత భయంకరంగా ఎంత హింసించారు ఆయన్ని. కానీ సిమోన్ అనేటువంటి అరిమతై సిమోన్ అనే ఒక ఆయన వెళ్ళిపోతుంటే తీసుకొచ్చి ఆయన మీద పెట్టారు. 5 నిమిషాలు మొయ్యలేకపోయాడు ఆయన. ఆ బరువుని ఏ బాధ లేకుండా మంచిగా ఉన్న ఈయన 5 నిమిషాలు మోయలేకపోయాడు. అంత భారమైన సెలవుని ఈయన మోసుకుంటూ వచ్చాడు. నాకు తెలిసి ఇంచుమించు పెద్దలు చెప్పిన ప్రకారం 9 నుండి 12 వరకు ప్రయాణమే అయిపోయింది ఆ గట్టుగట్టుకి. 12 నుండి 3 గంటల మధ్యన, భూమి ఆకాశానికి మధ్యన 2 కట్టెల మధ్యన వేలాడదీయబడ్డాడు. ఆయన సావడానికి 3 గంటలు పట్టింది. చేతులతో కట్టేస్తేనే మనం ఉండలేము. మేకులు జగబడి ఆ బాధ, భయంకరమైనటువంటి శిక్షణ ఎలా భరించగలిగారు? ఎంతో మంది స్త్రీలు వచ్చారు. వాళ్ళు వస్తూ ఇప్పుడు చూడండి 28 వచనము. येशू त्याच्याकडे वळून म्हणाला, अहो यरूशलेमाच्या कन्यांनो, माझ्यासाठी रडू नका, तर स्वतःसाठी व आपल्या मुलाबाळासाठी रडा. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. ఈనాడు అనేకులు ఉపవాసం ఉంటున్నామంటున్నారు, ఇదే ఏడుస్తారు. యేసుక్రీస్తు ప్రభు శ్రమ పొందాడని మేము కూడా ఉపవాసం ఉంటున్నాను. నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవడానికి నీ గురించి నీవే ఏడు. నీ పిల్లలు చెదిరిపోకున్నట్లు, నీ భర్త చెదిరిపోకున్నట్లు, నీ భార్య చెదిరిపోకున్నట్లు, నీ తల్లిదండ్రి, నీ అన్నదమ్ములు చెదిరిపోకున్నట్లు కుటుంబం గురించి ప్రయాసపడు, కుటుంబం గురించి ఏడవాలి. మనమల్ని మనం కాపాడు. మనం ప్రార్థనకి వెళ్ళినా, వాక్యం చదివినా, ఏది చేసినా మనకే లాభం రావాలే కానీ ఇదిగో మనం ఉపవాసం ఉంటే దేవునికి ఏదైనా తగ్గుతుందో భారమని, ఇవన్నీ మన మూర్ఖత్వం. మనం ఇప్పుడు ఆయన గురించి ఉపవాసం ఉంటే మనకేమైనా వస్తుందో చెప్పండి? పోన్లే ఆయన చనిపోకుండా ఉంటాడా? ఎందుకు ఉండాలి? నీవు ఉపవాసం ఉండమంటే నీకు ఒక గురి, నీకు ఒక లక్ష్యం ఉండాలి. నీ కుటుంబాన్ని కాపాడుకోవడానిక, నీ గ్రామానిక, నీ పిల్లలనా, నీ భార్యనా, నీ భర్తనా, నీకు మేలు జరగడానికే ఉపవాసం ఉండాలి. ఆయనకి తెలుసు నేను చనిపోయి తిరిగి లేస్తాను. నా నిమిత్తం మీరు ఏడవద్దండి. ఎవరి నిమిత్తం ఏడవాలి? మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము. మనం ఎవరి గురించి ఏడవాలి? కుటుంబం గురించి. అంత బాధలు కూడా ఎవరికి వస్తుంది ఆ మాట చెప్పండి?
ఆయన్ను సిలువకేసినప్పుడు ఆయన పక్కన బల్లెంతో పొడిచినప్పుడు ఏమో చేయదు తెలుసా? నీళ్లు రక్తం, చుక్క రక్తము లేకుండా మన నిమిత్తం కార్చలే ఆయన. ఒక్క చుక్క రక్తము లేకుండా శరీరములు. ఆయన ప్రాణము పెట్టకపోతే మనకు పాపక్షమాపణ లేదు. ఆయన చనిపోయి తిరిగి లేవకపోతే మనకి పునరుత్థానము లేదు. పాత నిబంధన అంతా కూడా చూడండి, ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా కానీ ఇదిగో మీరు తిరిగి పునరుత్థానంలో ఉంటారని సెలవిచ్చాడా? పాపక్షమాపణ నిమిత్తము బలులు అర్పించండి. మేకలు కోసేవారు, గొర్రెలు కోసేవారు, పక్షులు ఇచ్చేవారు. ఎప్పుడు పాపం అప్పుడే తొలగించుకుంటూ, అది ఈ లోకములు ఉన్నంత వరకే. కానీ మనకు అలా కాదు. మనం ఎలా? చనిపోయిన తర్వాత నువ్వు నరకములు పడకూడదని నిన్ను నీవు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈనాడు నమ్మే ప్రతి ఒక్కరు, యేసుక్రీస్తుని నమ్ముతున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ శరీరంలో ప్రాణం కలిగి ఉన్నప్పుడు కాదు, మరణించిన తర్వాత మనం నిత్య నరకము నుండి తప్పించుకోవాలని మాత్రమే. చాలామంది మేము ఏసు నమ్మను, ఏసు మనిషి ఉన్నాడు, ఏసు దేవుడు కాదు అంటారు. ఏసుని నీవు పొగడకపోతే చచ్చిపోతావు తెలుసా? నువ్వే కులము, ఏ మతము, ఏ భాషలను పుట్టు, ఎక్కడ నుండు, యేసుక్రీస్తు పేరు ఎత్తకపోతే చచ్చిపోతావు. ఎట్లా చచ్చిపోతారు చెప్పండి? నరుని నాశకరంధనములో జీవవాయువు నోదుగా నరుడు జీవాత్మ అని. జీవవాయువు అంటే ఏమిటి? యేసుక్రీస్తు పేరు. మీరు ఎప్పుడైనా ఊపిరి తీసుకుంటారా? ఒక్కరు ఉన్నప్పుడు ఆలోచన చేయండి. పైకి కిందికి మనం ఊపిరి తీసుకోవాలి. యేసు యేసు అని తీసుకోకపోతే చనిపోతావు అంతే. నువ్వే కులము, ఏ మతము, ఏ భాష, ఏ ప్రాంతము ఏది లేదు. నీ మనిషివా, నీ ఊపిరి తీసుకుంటున్నావా, ఏ జంతువైనా ప్రాణము కలిగిన ప్రతిది ఊపిరి తీసుకునే ప్రతి ఒక్కరు, ప్రతి మనిషి, ప్రతి జంతువు యేసుక్రీస్తు పేరు తలవకపోతే చచ్చిపోతాడు. గమనించారు ఎప్పుడైనా? నీ పేరు నా పేరు వస్తుంది, ఒకసారి చూడండి. నన్ను ఏ అంటాను, సు అంటే అదే పోతే పైకి వెళ్ళిపోతారు. ఆయాస పేషెంట్లు చూడండి, వాళ్ళు మీ పైన మీద 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 పైన ఊపిరి ఆడుతుంటుంది, మీద మీద ఊపిరి తీసుకుంటుంటారు. అప్పుడు ఏమనిస్తుంది? బాగా ఆలోచన చేయండి. యేసు యేసు అనే రావాలి, అంతకు మించి ఇంకొక పేరు రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకున్న ఊపిరి ఏమి సైకిల్ పంపు తెచ్చి ఊపిరి కొట్టడం చూద్దామని మొక్కలు పెట్టి బతుకుతాడేమో చచ్చిపోయిన. ఏది ఊపిరి అంటే? జీవవాయువు, ప్రాణము కలిగింది. ఈ శరీరములో నుండి ఆ ప్రాణం వెళ్ళిపోతే, ఆ జీవం వెళ్ళిపోతే ఈ శరీరము కుళ్ళిపోతుంది. ఎంతో శుభ్రంగా ఉంటాం, మంచి మంచి డ్రెస్సులు కావాలి, మంచి మంచి సబ్బులు కావాలి, సున్నలు కావాలి, మేకప్, బంగారు అన్నీ కావాలి. చనిపోయిన తర్వాత ఉందామని తీసి పక్క పారేయాల్సిందే. చనిపోవడం అంటే ఏంటి? నీలో నుండి జీవవాయువు వెళ్ళిపోతుంది. మరి ఎందుకు బ్రతుకుతున్నాం మనం? యేసుక్రీస్తు ప్రభువు ఎవరి నిమిత్తం శ్రమ పొందాడు తెలియదు. మన నిమిత్తం. మనం చనిపోకూడదని. కింద చూడండి ఏమంటున్నాడు. कारण पहा, असे दिवस येतील की ज्यात वांज न प्रसवलेली कुत्रे व ना पाजलेले स्तन ही धन्य आहेत असे म्हणतील. ఏమంటున్నారు చూడండి. ఇదిగో గుడ్రాలు కన్నీలు గర్భమున పాలినదై సమయమును ధన్యులై ఉన్నవని చెప్పబడి ఉన్నది. మూలముగా వచ్చున్నది. అప్పుడు మీ మీద పడుడి పర్వతములతో మమ్ము కప్పులని కొండలతో జనులు చెప్పు గడియ వచ్చుచున్నది. ఎలాంటి కాలం వస్తుందంటే తెలుసా? ఎంత భయంకరమైనది. ఈ కొండను వచ్చి నన్ను గప్పింటే బాగుండే, నన్ను చచ్చిపోయినా బాగుండే అనే పరిస్థితి వస్తుందండి. ఈ బండ వచ్చి నా మీద పడి చచ్చిపోయింటే బాగుండు అనే సమయం వస్తుందంట. అంత భయంకర దినాలు వస్తాయి. ఎలా వస్తాయి చెప్పండి? భయంకర దినాలు ఎలా ఉంటాయి మీకు తెలుసా? 7 ఏళ్ళ శ్రమల కాలం విన్నారు కదా మీరు? చూసారా? చూడాలి. విన్నారా? చూసారా? విన్నారు? చూసారా? ఎట్లుంటా మీకు తెలుసా? ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము. ఇది 7 ఏళ్ళ శ్రమల కాలంలో మొదటి శ్రమ.
మీరు ఇలా మధ్యాహ్నం అయిన తర్వాత ఉంటుంది ఆ మాట, మొదటి శ్రమ గతించును, రెండో శ్రమ మొదలైన. ఇక్కడ చూస్తే మనం ఒక వింత జరుగుతుంది, ఒక సంఘటన జరుగుతుంది. మన చంద్రగ్రహణం బట్టి మీకు తెలుసా? చూసినారు మీరు ఎవరైనా? ఎలా అయింది? ఎర్రగా మారిపోయింది. బైబిల్లో ఎన్నో వందల సంవత్సరాల క్రితమే రాయబడింది. చంద్రుడు ఎరుపగును, సూర్యుడు నలుపగును. చూడండి ఇప్పుడు ఏమంటున్నారో. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం. पाचवा देवदूताने कर्ण वाजवला तेव्हा एक तारा आकाशातून पृथ्वीवर पडलेला मला दिसला. त्याच्यावर अतंग डोहाची किल्ली देण्यात आली. ఏమంటున్నాడు? 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలని ఒక నక్షత్రమును చూచి తిని, అగాధం యొక్క తాళపు చెవి అతని చేతికి ఇయ్యబడి ఉండెను. అగాధం అంటే ఏమిటి? ఈ భూమి. ఈ భూమికి దేవుడు తాళం వేసాడు. మీకు తెలుసా ఎందుకు? భూమి కింద ఏముంది? ఏముంది భూమి కింద? నీళ్ళు ఉన్నాయి. నీళ్ళ కింద ఏమున్నాయి? అగ్గి ఉంది. మీరు యూట్యూబ్లో చూస్తుంటే ఒక ఎంత లోతుకుందో అని ఒక లోతైన బావి దోగిన తెలుసా మీకు? బోరేస్తే ఆ మైకిడిస్తే లోపల మనుషులు అరిచే శబ్దం వచ్చిందంట. అది పోతే ఇనుము కూడా కరిగిపోతుంది, అంత వేడిగా ఉంది కింద. మీరు ఎప్పుడైనా చూడండి, లోపల నుండి వచ్చే నీళ్ళు అన్నీ కూడా వేడిగానే ఉంటాయి. ఎంత సర్వకాలం అయినా సరే బోర్గం చాలు చేస్తే ఎలా ఉంటుంది? ఉడుకుడుకుంటాయి నీళ్ళు. ఈ భూమి ఎలా తిరుగుతుంది? అగ్గి గుండం దెబ్బకి నీళ్ళు ఉడుకుతుంటే దాని దెబ్బకు భూమి తిరుగుతుంది సూర్యుని చుట్టూ. సూర్యుడు తిరుగుతాడా భూమి తిరుగుతుంది? చెప్పండి. సూర్యుడు ఉన్న కాడే ఉంటాడు. మనం ఏమంటే పొద్దు పోతుందంట. పొద్దు ఎక్కడ పోతలేదు. పొద్దు గర్రన ఈ భూమి గర్రన తిరుగుతుంది. మీరు ఏదైనా గాడి వెన పోతున్నప్పుడు ఎనికి కింద చూడండి, భూమి తిరుగుతుందో మీ గాడి తిరుగుతుందో పోతుంది. కొన్ని వేల కిలోమీటర్లు వేగంతో తిరుగుతుంది ఈ భూమి. మరి మన భూమి తిరుగుతున్నప్పుడు ఈ ఇండ్లు పడిపోవాలి కదా. దేవుని విచిత్రమైన పని చూడండి. భూమి కొన్ని వేల కిలోమీటర్లు వేగంతో తిరుగుతుంటే ఈ భూమి మీద ఏది ఎక్కడుందో అలాగే ఉంటుంది. ఆ తిరుగుతున్నప్పుడే కొద్దిగా ఏమైనా తగిలితేనే భూకంపం అంటారు. ఈయన అంటున్నాడు, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశమును రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, దాని చేతికి ఏముందంట? అగాధం యొక్క తాళపు చెవు ఇచ్చాను. అగాధం అంటే ఏమిటి? భూమి. భూమిలో ఇన్ని దినాలు మండుచున్న ఆ పొగ ఎక్కడుందంటే భూమిలో ఒక చోట నిస్తిప్పమై ఉన్నది. ఆ పొగ బయటకు వస్తే ఏమవుతుంది తెలుసా? ఈ లైట్లు కాంతినిచ్చే ప్రతిదాన్ని నల్లగా చేస్తుంది. సూర్యుడే నల్లగా అయిపోతే ఈ ఇవేమి చెప్పండి, మనం ఏర్పరచుకున్న బల్బులు ఎంత ఉంటాయి చెప్పండి. సూర్యుడు, ఆకాశము, నక్షత్రాలే నల్లగా అయిపోతూ ఉంటాయి, కాంతి నింపవంట. చూడండి కింద 2వ వచనంలో ఉంటుంది అన్నమాట. त्याने अतंग डोह उघडला तेव्हा त्यातून मोठा भट्टीच्या दुरासारखा दूर बाहेर येऊन वर चढला आणि त्या डोहल्यातल्या दुराने सूर्य व अंतराळ हे अंधकारमय झाले. ఏమంట? అతడు అగాధపు తాళపు చెవు తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగవంటి లేచి పొగవంటి అగాధములో నుండి లేచును. ఆ అగాధములో నుండి లేచు పొగని చేత సూర్యుని వాయుమండలమును చీకటి కమ్మెను. ఇప్పుడు రాత్రి సూర్యుడు ఎలాగైతే అస్తమించిన తర్వాత చీకటి ఎలా ఉందో అప్పుడు అన్నీ అలాగే ఉంటాయి. అప్పుడు చెప్పండి, మీరేం చేసుకోగలరు? ఏ పని చేసుకోగలరు? ఎక్కడి నుండి సంపాదించుకోగలరు? అది విడిచిపెట్టు. ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి చూస్తే. ఆ 5 నెలలు వచ్చేటువంటి బాధ ఎలా ఉంటుంది మీకు తెలుసా? తేలు చూశారు మీరు ఎవరైనా? బిచ్చు కుట్టింది ఎవరికైనా? మీరు ధన్యులు. దేశంలో ఉంటూ వస్తుంది దాని బాధ ఏంటో. తేలు కుడితే ఎలా ఉంటుంది తెలుసా మీకు? మీ పై మీద పురుగు బారంటే ఎట్లా ఉంటుంది? చల్లగా ఉంటుంది, బాగుంటుందా? పై మీద పురుగు బారంటే ఎట్లా ఉంటుందో నరాలన్న తీరు పరిగెత్తినట్లు ఉంటుంది దాని ఇసుగు కుడితే.
ఒకసారి కుట్టిందనుకో నీ నరాలు ఎట్టుకుంటే వాటికి తేలు లోపల పరిగెత్తినట్లు ఉంటుంది. అందుకంటుంటారు వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడెక్కి అంటుంటారు. ఎందుకంటే నేను తేలు కుడితే మందు పెట్టేవాడిని కాబట్టి చాలా మంది నా వద్దకు వచ్చేవారు నాకు తెలుసు. తేలు ఎక్కడ కుట్టిన సర్రని పైకి పురుగులు బారన్నట్లు ఉంటుంది నరాలలో. ఎట్లుంటుంది ఒకసారి చెప్పండి. అంత బాధ మంట దొల్లాడతారు. ఇట్లా ఇండ్లు జాలకొస్తుంది దొల్లాని. చూడడానికి చిన్నగా ఉంటుంది. పాముని నమ్మచ్చు కానీ దాన్ని నమ్మనికి రాదు. పాము కాటికి నొప్పి పుట్టదు. తేలు కాట భయంకరంగా ఉంటుంది. నా చిన్నగా ఉండగా మా ఆయనకు తేలు పుట్టింటే ఇట్లా కట్టింటిని. అది ఇడిచే లోపల మంచుకొచ్చి ఇట్లా రెండిండ్లు జాలకొచ్చింది దొల్లానికి. మా అమ్మ భూవేనికి పోయింటే భూకుండలని పుట్టింది. 3 రోజులు లేని చెతగనట్లేదు. 100 మందిని చూసిన నేను. తేలు పుట్టిన వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే తేలు మన శరీరం మీద పారాడితే ఎట్లుంటుందో నరాలలో పారాడినట్లు ఉంటుంది. అంత భయంకరంగా ఉంటుంది. ఆ బాధ 24 గంటలు ఉంటుంది. ఎన్ని 24 గంటలకు తట్టుకోలేక తల్లడిల్లిపోతారు. కొంతమంది హాస్పిటల్కి వెళ్ళి సూది వేయించుకుంటారు, గ్లూకోజులు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్తున్నాడు 3వ వచనం. क्या दुरातून टोल निघून पृथ्वीवर उतरले, त्यांना पृथ्वीवरील विंचवासारखी शक्ती देण्यात आली. ఏమంటున్నారు చూడండి. అప్పగులో నుండి మిడతలు భూమి మీదకి వచ్చును. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్లు వాటికి నీ బలము ఇయ్యబడి ఉండెను. 1-2 కాదు, 100 మందలుగా వచ్చేస్తాయి. యుద్ధానికి పోతే ఎంతమంది పోతారు చెప్పండి. అప్పుడంటే గుర్రాలతో పోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా యుద్ధం నడుస్తుంది. ఏం పోతున్నాయి? రాకెట్. 1-2 వేస్తారా? నిమిషాల్లో 100 పోతున్నాయి. అంత వేగంగా కొన్ని 100 కిలోమీటర్లు 10 నిమిషాలు పోతాయి. అప్పుడు గుర్రాల మీద పోయి యుద్ధాలు చేస్తుంది. గుర్రాలు ఎట్లా? కొన్ని లక్షలే. దేశాలు ఆక్రమించుకొని దేశాన్ని ఉన్న సంపద అంతా ఎత్తుకుని పోయేవారు. రాజు లొంగిపోతే వాళ్ళ కింద బానిసగా ఉండాలి, ఎదిరిస్తూ వాడిని చంపేసి ఆ రాష్ట్రాన్ని ఏం చేసేవారు? ఆక్రమించుకునేవారు. వీళ్ళు అలాగే చేస్తున్నారట. ఎవరు? మిడతలు. చూడండి 4వ వచనం ఏమంటున్నాడు. त्यांना असे सांगण्यात आले की पृथ्वीवरील गवताला, कोणत्याही हिरवालीला व कोणत्याही झाडाला उपद्रव करू नये, तर ज्या माणसाच्या कपाळावर देवाच्या शिक्का नाही त्यांना मात्र उपद्रव करा. ఏమంట? మరియు నొసల్ల వెందు దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప భూమికైనను ఏ వృక్షముకైనను మరి ఏ వృక్షముకైనను హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞాపించాను. ఇప్పుడున్న మిడతలు ఏం చేస్తాయి? చెట్లు గడ్డి తింటాయి. అప్పుడు వచ్చే మిడతలు ఏం చేస్తాయంట? దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప. ఏంటి? మనల్ని అప్పుడప్పుడు క్రైస్తవులకు చెప్తారు బొట్టు పెట్టుకోవద్దని. అంత దినాల్లో మనకు ముద్ర వేస్తాడు కాబట్టి. అక్కడ కపాలం అంటే ఏంటి చెప్పండి? నొసలు ఏంటంటే ఇది కపాలం అంటారు, నొసలు అంటారు తెలుగు భాషలో. ఇక్కడ నుదుటి మీద దేవుడు ముద్ర వేస్తాడు. ఆ ముద్రకి యోగ్యులుగా ఉంటే ఎలాంటి శ్రమలు వచ్చినా ఎంత పొగ వచ్చినా దేవుడు నిన్ను కాపాడుతాడు. లేదంటే నీవు ఆ మిడతల దండులో ఖచ్చితంగా ఉంటావు. దేవుని ముద్ర లేని మనుషులకు తప్ప దేనికి హాని చేయకూడదు. ఎవరికంట? ఎవరైతే దేవునికి లోపడలేదు, ఎవరైతే వాక్యానుసారంగా ఉండలేరు, ఎవరైతే దేవుని ముద్ర లేని వారు ఉంటారు వాళ్ళని మాత్రమే హాని చేస్తారు. ఒక చెట్టుకి కాదు, గడ్డికి కాదు, మరి దేవుని ముద్ర ఉన్నవారు కాదు. ఈ ముద్ర ఎవరు వేస్తారు? ఎప్పుడు వేస్తారు? అంత దినాలు వేస్తారు. మళ్ళీ వచ్చేద్దామండి. ఇక్కడ 7వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. అదే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం చూడండి. 7వ అధ్యాయంలో మాట్లాడుతున్నారు చూడండి. ఈ చాలా మంది ఏమనుకుంటారంటే ఇజ్రాయేల్కి మాత్రమే ఈ ముద్ర వేస్తారు. అది కూడా చూసుకుందామండి. కింద ఏమంటున్నారు చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం. त्यानंतर मी 4 देवदूत
देवदूत पृथ्वीच्या चारी कोण्यावर उभे राहिलेले पाहिले. ते पृथ्वीवरून व समुद्रावरून वारा वाहू नये व कोणत्याही झाडाला लागू नये म्हणून पृथ्वीचे चारी वारे अडवून धरीत होते. ఏం చేస్తారంట? నలుగురు దేవదూతలు వచ్చారంట. 4 దిక్కులా గాలి వీచుకున్నట్లు. గాలి రాకపోతే ఏమైతే చెప్పండి నాకు? ఊపిరాడు. కరోనా టైంలో ఏమైంది? ఊపిరాడికి ఎంతమంది చచ్చిపోయారు. ఒక దినం వస్తున్నారంట 4 దేవదూతలు. ఊపిరాడకుండా గాలి రాకుండా గాలిని పట్టుకుంటారంట. 4 సంపులు వచ్చి ఉత్తర దక్షిణ వచ్చి ఏం చేస్తారు? గాలి వీచకుండా పట్టుకుంటారంట. ఆ వాళ్ళని చూసి దేవదూత ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 2వ వచనం చూస్తే, मी आणखी एक देवदूत सूर्योदयाच्या दिशेने वर चढताना पाहिला. आवाज बंद. त्याच्याजवळ जिवंत देवाचा शिक्का होता. या 4 देवदूताकडे पृथ्वीला व समुद्राला उपद्रव करण्याचे काम सोपविले होते. त्यांना ते उच्च स्वराने म्हणाला, आमच्या देवाचे जे दास आहेत त्याच्या कपाळावर आम्ही शिक्का मारेपर्यंत పృథ్వీలా సముద్రాల వ జాడన్నా ఉపద్రవ కరు నకా. ఏమంటున్నారు చూడండి. మరియు జీవము గల దేవుని ముద్ర గల వేరొక దూత సూర్యోదయమును నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికైనను సముద్రముకైనను హాని కలుగ చేయకుడి. ఇదిగో మా దేవుని దాసులు ఉన్నారు, వాళ్ళ నొసల ఎందు మేము ముద్రించేంత వరకు మీరు ఏమి చేయతండి. కొన్నాను మీరు గాలి అచ్చకారు ఆపండి. ఫస్ట్ మా వాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి మేమేం చేయాలి? ముద్ర వేయాలి. ఆ ముద్ర వేస్తే ఆ 7 ఏళ్ళ శ్రమల కాలంలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని సమస్యలు వచ్చినా మా ఊళ్ళకి ఏ హాని కలపడం మా దేవుడు చూసుకుంటాడు. మనకి ఉదాహరణ ఏమిటో తెలుసా? మోసే గురించి మీరు చూసుకున్నారు కదా. యెరూషలేము పట్టణంలో 10 తీగలు వచ్చినప్పుడు, కానాను దేశంలో వాళ్ళని విడిపిస్తున్నప్పుడు 10 తీగలు వచ్చినప్పుడు ఈ ఇజ్రాయెల్కి ఏమైనా అయిందా? కాలా. శిలవ గుర్తేసారు వాళ్ళు, రక్తాన్ని చిందించి, గొర్రె రక్తం చిందించి. ఆ మరణము దూత వచ్చి ఏమైందంట? ఆ శిలవ గుర్తుని ఇళ్ళల్లో దాటి ముందుకు వెళ్ళిపోయిందంట. అలాగా మనకేం చేస్తున్నాడంట? నొసల ఎందు ముద్ర వేస్తున్నాడు దేవుడు. నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవుడు చూసుకుంటాడు. మన కీర్తనల గ్రంథము 91 అధ్యాయంగానే ఉంటుంది. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలి పడినా ఏ అపాయం నీ దగ్గరికి రాదు. ఎవడ చచ్చిపోయినా నీకేం బాధ లేదు. శత్రువులు చూచుచున్నగా నీకు భోజనం కలుగును. అర్థమంతా కూడా అదే ఆశీర్వాదం గురించే ఉంటుంది. ఇవే ఎందుకంటే ఈయన మాట్లాడుతున్నాడు చూడండి, ఏమంటున్నాడు? మరియు సముద్రంకైనను మరియు సజీవుడైన దేవుని ముద్ర కలిగిన వేరొక దూత సూర్యోదయం నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికైనను సముద్రంకైనను హానిగడి చేయవద్దు. మా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మేము ముద్ర వేస్తాం. ఆ ముద్ర కలిగిన వారికి ఈ మొదటి శ్రమలో ఏమైపోతుందంట? తేళ్లు వచ్చినా మిడతలు వచ్చినా ఏ హాని రాదు. ఎలా ఉంటుంది ఇప్పుడు రాండి మళ్ళా. ఇది ఎంతమందికి ఉంటుంది ఇది కూడా చెప్తాను. 9వ వచనం ఒకసారి చూడండి. 9వ వచనం, అదే 7వ అధ్యాయం 9వ వచనం. చాలా మంది ఇజ్రాయేల్ ఆడ కింద ఏముంటుందంటే 1,44,000 మంది అట్లా ఉంటుంది. ఆ తర్వాత కింద ఉంటుంది చూడండి, ఏమంటున్నాడు 9వ వచనంలో. यानंतर मी पाहिले तो सर्व राष्ट्रे, वंश, लोक व निरनिराळ्या भाषा बोलणारे याच्यापैकी कोणाला मोजता आला नाही असा शुभ्र जगे परिधान केलेला व आता जवळा घेतलेला लोक समुदाय राजसनासमोर व कोपरासमोर उभा राहिलेला माझ्या दृष्टीत पडला. ఏమంటున్నారు చూడండి. ఈయన మాట్లాడుతూ అటు తర్వాత నేను చూచుచున్నగా ఇదిగో ప్రతి జన్మలో నుండియు, ప్రతి వంశములో నుండియు, ప్రతి భాషలో నుండి మాట్లాడు వారిలో నుండి వచ్చి ఉన్నవారు లెక్కింపజాలని ఈ గొప్ప సమూహము కనబడిన వారు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్నారు. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుటను నిలవబడి ఉన్నారు. ఒక్కరు కాదు, ఇజ్రాయెల్ మాత్రమే కాదు, అనేక దేశాలు అనేక భాషలు మాట్లాడేవారి ప్రతి జాతుల నుండి అందరూ వచ్చి ఆ యొక్క దాంట్లో పాలు పొందుతారు. ఇప్పుడు యుద్ధమండి. 9వ అధ్యాయం చూడండి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 5వ వచనములు, 5వ వచనములు 5, 6 వచనాలు కానీ చదువుకుంటే మనకు నిద్ర పట్టదు అలాంటి విషయాలు ఉంటాయి.
त्यांना जीवे मारण्याचे त्यांच्याकडे सोपविले नव्हते, तर फक्त 5 महिने पीडा देण्याचे सोपविले होते. त्यापासून होणारी पीडा विंचू माणसाला नांगी मारतो तेव्हा त्याला होणाऱ्या पीडेसारखी होती. ఏమంటున్నాడు? మరియు వారిని చంపటకు అధికారం ఇవ్వబడలేదు గాని 5 నెలల వరకు వారిని బాధించుటకు వాటి వలన కలుగు బాధ ఇంచుమించు తేలు కుట్టినప్పుడు ఉండు బాధ వల్ల ఉండు. ఒక్కసారి కుడితే 5 నెలలు ఉంటుందంట. 5 నెలల వరకు ఆ చీకటి అలాగే ఉంటుంది. 5 నెలలు ఎన్నిసార్లు కుట్టాలి లెక్కేసుకోండి. ఒకసారి కుడితేనే తట్టుకోలేవే, ఒకసారి కుడితేనే భరించలేవు, ఒకసారి కుడితేనే ఆ బాధ నప్పి తట్టుకోలేనప్పుడు ఒకవేళ ఈ రోజే ఆ అంత్యదినం వస్తే నీ పైన నా పైన ముద్రించుకోవడానికి మనం రెడీగా ఉన్నామా? అయినా నాకు ముద్ర అంటే ఏమన్నా గవర్నమెంట్ చిక్కన 100 రూపాయలు ఇస్తే ఆయనక, ఈలోపు అధికారికి చిక్కన లంచం ఇస్తే ఆయనక? దేవుని ముద్ర అర్హత కలిగిన వారికి మాత్రమే వేస్తాడు. అది లేకపోయినా ఆ తేలొచ్చి కుట్టిందనుకో, ఆ మెడతొచ్చి కుట్టిందనుకో 5 నెలల వరకు బాధ. 5 నెలలు ఇంకా ఎన్నిసార్లు కుడుతుంది చెప్పండి? 5 నెలలు నీవు సచ్చినట్లు ఆ బాధ అనుభవించాల్సిందే. చంపే అధికారం వాటికి లేదంట, సత్య అధికారం నీకు కూడా లేదు, మనుషులు కూడా లేదు సత్య అధికారం. ఇప్పుడేమో సావడానికి చాలా ఉంది. ఏమన్నా ఉంటే మనం చచ్చిపోతాం చూడి, ట్రైన్ కింద పడతాడు, యాక్సిడెంట్ చచ్చిపోతాడు, ఊరి పోసుకొని చచ్చిపోతాడు, మందులాగా చచ్చిపోతాడు, ఎన్నో రకాల చావులు. అప్పుడు నీవు చస్తానన్న చావు రాదు. చూడండి కింద 6వ వచనంలో అంటున్నాడు, त्या दिवसात माणसे मरणाची संधी शोधतील तरी ते त्यांना मिळणार नाही. मरणाची उत्कंठा धरतील तरी ते मरणापासून दूर पडेल. ఏమంటున్నాడు? ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుతురు గాని అది వారికి దొరకనే దొరకదు, చావవలనని ఆశపడుతురు గాని మరణము వారి యొద్ద నుండి పారిపోను. నీ చావాలనుకున్నా చావు రాదు. నీవు చస్తాను చావాలి, చావ రాని అంటే చావే నీ ఎదురు నుండి పారిపోతుంది. ఎందుకు తెలుసా? నీవు ఖచ్చితంగా ఆ శ్రమ అనుభవించి తీరాలి. ఎవరు తప్పించలేడు. అందుకన్నాడు యేసుక్రీస్తు ప్రభు, మీ గురించి, మీ పిల్లల గురించి మీరు బాధపడండి, మీ కుటుంబం గురించి మీరు కాపాడుకోవడానికి బాధపడండి. యేసుక్రీస్తు చనిపోయడానికి బాధపడద్దండి. ఆయన తిరిగి లేచినందుకే నీకు పునరుత్థానం ఉంది. ఆయన రక్తం కార్చినందుకే నీ పాపాలకు క్షమాపణ ఉంది. ఆయన చావకపోతే నీకు రక్షణ లేదు. ఆయన సచ్చాడు కాబట్టి నీకు రక్షణ ఉంది. అది గుడ్ ఫ్రైడే అని ఎందుకన్నారంటే మన పాపాలు తీసిన రోజు. గుడ్ అంటే మంచిదే చెడ్డదా? మరి మనం బాధపడతామా, మంచిగా ఉన్నామా? దేవా మా నిమిత్తం నీ ప్రాణం పెట్టావు, ఇంతకంటే మాకు ఇంకేం కావాలి? సంతోషించాలి మనం. ఇకపైన మేము పాపం చేయకుండా ఇలాంటి శిక్షలు తప్పించుకోవడానికి మమ్మల్ని మేము కాపాడుకోవాలి. మనం ఎప్పుడు కాపాడుకుంటామా? జాగ్రత్త. మనం దేవుని గురించి బాధపడకూడదు, మన గురించి మనం బాధపడాలి. అందుకన్నాడు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చావకు ముందులే చెప్పాడు. ఈ మందిరాన్ని గడపండి, నేను 3 రోజుల్లో నిరూపిస్తాను, నన్ను చంపేయండి, నేను 3 రోజుల్లో తిరిగి లేస్తాను చెప్పలేరా? ముందు చెప్పాడు కదా. మరి ఎందుకు భయం? ఎందుకంటే మనము ఆ శిక్షలో ఉండకుండానట్లు మన గురించి మనం. ఇప్పుడు చూడండి 12 వచ్చిన ఒక మాట ఉంటుంది చూడండి, ముగిచేస్తా. 12 వచ్చిన అదే 9వ అధ్యాయం 12 వచ్చిన 12-13 कमेंट चदिविते ఉంటుంది చూడండి. पहिला अनर्थ होऊन गेला आहे, पहा यानंतर आणखी 2 अनर्थ होणार आहे. नंतर 6व्या देवदूताने कर्ण वाजवला. ఏమంటున్నాడు? మొదటి శ్రమ గతించిపోయిను మరియు రెండో శ్రమ మొదలాయను. అటు తర్వాత బోర ఊది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? గుర్రాలు వస్తాయంట. ఇప్పుడు మిడతలు, అప్పుడు గుర్రాలు తోకలు పాముల్లా ఉంటాయంట. గుర్రం చూసారా? గుర్రం నోట్లు ఉంటే ఎప్పుడైనా అగ్గి చూసారా? అగ్గి వస్తుందంట. గుర్రాలు తాకలు పాములు చూసారా? పామును ఎరికిపోతే పాము కాటేస్తే ముందర పోతే అగ్గి కాలు చేస్తుంది. అంత భయంకరమైన శిక్షలు రాబోతున్నాయి. మనం కరోనాను చూసి ఇంత కలకలం అయిపోతాము, అంత అలుకొల్లం అయిపోతాము. మనకింత బాధ కరోనా కంటే భయంకరమైనది వస్తుంది. ఇప్పుడున్న ఆక్సిజన్ మనకు ఉంది. అప్పుడప్పుడు చాలామందికి కరోనా రాక మనం బ్రతికాము. ఒకవేళ 4 దేవదూతలు వచ్చి ఆవిని కనపట్టుకుంటే, ఆ గాలిని కనపట్టుకుంటే ఊపిరాడక ప్రతి ఒక్కరు తల్లడిల్లిపోవలసిందే. ఇలాంటివి మనకు అవసరమా?
వాటిలో నుండి రక్షించబడాలంటే ఏం కావాలి? దేవుని ముద్ర కావాలి. దేవుని ముద్ర కావాలంటే దానికి మనం అర్హత కలిగి ఉండాలి. పని చేసినోనికే జీతం, ఊర్లు తిరిగినోనికి జీతం ఇస్తారు ఎవరైనా? పని చేసినోనికే జీతం. మరి మనము ఏం పని చేస్తాం? మనకేం జీతం? అర్హత ఉందా లేదా? ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుని కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపు చేసి ఆశీర్వదించి నడిపించిన కాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత అన్న అంత ఆశీర్వాదం ఇస్తాడు. మహాపరిశుద్ధుడు నా దేవా, మీ ఘనమైన పాదాలకు నమస్కారములు. ఇదిగో నాయన, మరి ఇంతవరకు మీ మాటలు విన్నాం నాయన. మరి మీరు మాతో ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి అంత్య దినాల్లో మేమున్నాం, యుద్ధాలు జరుగుతున్నాయి. ఇదిగో మీకు సూచనని మీరు సెలవిచ్చారు అయా. మేము ఇప్పుడే రాకడ వచ్చినా మేము రక్షించబడేవారుగా ఉండడానికి, మమ్మల్ని మేము సిద్ధపరచుకోవడానికి మీ కృప, మీ కాపుదల దయచేయండి. ఈ లోకానికి మనిషి రూపుగా వచ్చి మీ రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి, ఇదిగో నా రక్తమే మీకు మోక్షణ, నేను మరణించి తిరిగి లేచాను కాబట్టి మీరు కూడా తిరిగి లేస్తారని మీరు సెలవిచ్చారు నాయన. మరి మేము కూడా అలా లేవడానికి మీ కృప, మీ కాపుదల మాకు దయచేయండి. ఇంతవరకు ఈ లోకానుసారంగా, ఇంతవరకు మా ఇష్టానుసారంగా ఉన్నాం. మేము అలా ఉండకుండానట్లు భయము, భక్తి కలిగి, బాధ్యత కలిగి మరణించిన మరుక్షణమే నాయన మీతో ఉంటామన్న ధైర్యం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. మిమ్మల్ని నమ్మినా చనిపోతాం, నమ్మకపోయినా చనిపోతాం. కానీ మా ప్రయాణము ఎటు? ఈ చావుతో ఈ లోకము లేక మా జీవితము అంతమైపోతుందని ఎంతోమంది భావిస్తున్నారు. చావుతోటే మొదలవుతుంది జీవితం. చచ్చిన మరుక్షణమే మా జీవితం అనేది ప్రారంభమవుతుంది నాన్న. మరి అనేక విషయాలు తెలుసుకోవడానికి మీరు కృప చూపించండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచండి. ఇదిగో నాన్న, మరి మీ కుమారుడు పవన్ని ముట్టండి, స్వస్థపరచండి నాన్న. మరి యాక్సిడెంట్లో నుండి చిన్న గాయాలతో బయటపరిచినందుకు వందనాలు. సజీవ లెక్కల్లో మా మధ్యన ఉంచినందుకు వందనాలు నాన్న. మరి హాస్పిటల్లో ఉండగా చూసేటువంటి డాక్టర్కి మీ జ్ఞానము, మీ ఆలోచన దయచండి. ఏ మందు ఎప్పుడు ఇవ్వాలి, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలని మీ చిత్తమైతే నా ప్రభా. మరి ఆపరేషన్ లేకుండానే బాగా కావడానికి మీరు కృప చూపించండి. ఇప్పుడే ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు. ఎన్నో అద్భుతాలు మీరు చేశారు, మేము మా కళ్ళారా చూసాం. ఇప్పుడు కూడా మీరు అద్భుతం చేస్తారని మేము నమ్ముచున్నాం. ఇదిగో నీ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని నమ్మితే అది జరుగుతుందని మీ యొక్క వాక్యం సెలవిస్తుంది నానా. మీరు ఇప్పుడే మీ కుమారుని ముట్టారని, స్వస్థపరిచారని, ప్రతి రిపోర్టు నార్మల్ వచ్చేలాగున నా ప్రభా మరొకసారి మీరు మీ కుమారుని మీ మందిరంలో నిలబెట్టుకుని సాక్ష్యం చెప్పే బిడ్డగా దీవించండి. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాన్న. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి నాన్న. మరి ఈ సొలపూరు ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఈ గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరిని, వాళ్ళ యొక్క అప్పుల బాధలు, ఇబ్బందులు, సమస్యలు, కుటుంబ యొక్క సమస్యలు నాన్న, మరి చెప్పుకోలేక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఎటు పోవాలో తెలియక నాన్న ఏ లోకానుసారంగా ఉండి బాధపడుచున్నారేమో అట్టి వారికి మీరున్నారన్న నమ్మకము, ధైర్యం ఇదిగో నాన్న మీ మాటలు మాకు వినిపించి అనేకులు నా ప్రభా మరి మీ యందు కూడి వచ్చి మారుమనసు పొంది ముందుకు కొనసాగడానికి సహాయం దయచేస్తారని మరి నా ప్రభా మరి ముందున్న సమయం మీ స్వాధీనం నుంచి చక్కగా నడిపించండి. మరొకసారి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని నాన్న మరి మీ చేతికి అప్పచెప్పుచుండగా యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి విడిపించున్నా ప్రభు తండ్రి. ఆమేన్. థాంక్యూ. గాడ్ బ్లెస్ యు.